అమ్మ ఇప్పటి వరకు నాకెవరు ఇంత ప్రేమగా భోజనం పెట్టలేదు. మా అమ్మ కూడా మీలాగా మందులించుంటే నేను బాగుపడి ఉండేవాడిని. ఇందాక మీరు నా చెవి మెలిపెట్టారు. మా అమ్మ కూడా ఆ విధంగా చేసుంటే నేను దొంగనయ్యుండేవాణ్ణి కాదు. పర్లేదులే, ఇప్పుడు నువ్వు మారావు కదా. దొంగతనాలు చెయ్యనని ఒట్టేశావుగా. జీవితంలో ఎప్పుడు మాట తప్పకూడదు. నీకెప్పుడైనా దొంగతనాలు చెయ్యాలని అనిపిస్తే పాండురంగడి దివ్య రూపాన్ని తలుచుకో. సర్లే, ఇక భోంచెయ్యి. జాగ్రత్త. తీసేయండి. ఏమండి, సక్కు ఎక్కడికి వెళ్ళుంటుంది? తను మళ్ళీ ఆ దుర్మార్గుడి చేతికి చిక్కుండదు కదా. ఏమండి, నాకెందుకు చాలా భయంగా ఉందండి. మనం వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరదాం. అడ్డదారిలో వెళ్దాం. పద. అలాగే.